గోదారోల చుట్టం ఇప్పుడు అలకపాన్ పెక్కినట్టుంది. పులస అలగడంతో పులస దొరకనంటుంది. పులస చేప ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక గోదారోలకైతే అస్సలు చెప్పక్కర్లేదు. ఏటా జూలై, ఆగస్టు నెలల్లో గోదావరి నదిలోకి వరస కట్టి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని సీఫుడ్ ప్రియుల జిహ్వ చాపల్యాన్ని తీర్చుతుంటాయి ఈ పులసలు. పుస్తలమ్మైనా సరే పులస తినాలనే నానుడి గోదావరి జిల్లాల్లో ఉందంటే దాని డిమాండ్ గురించి అర్థం చేసుకోవచ్చు. ఆ స్థాయిలో ఫేమస్ అయిన పులస రాక సుమారు 10 ఏళ్లుగా ఏటా తగ్గుతూ వస్తున్న పరిస్థితి. ఈ సీజన్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలులో ఒక పులస మత్స్యకారుల వలకు చిక్కింది. దాని వేలం వేస్తే 24,000కు పలికింది. దాని తర్వాత అక్కడక్కడ ఒకటో రెండో చిక్కినట్లు చెప్పుకున్నారు. అంతకు మించి ఈసారి పులస సందడి కనిపించలేదు. ఇలా ప్రధానంగా గోదారోలపై పులస అలిగినట్లు ఉన్న ఈ వ్యవహారంపై తాజాగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ రీఛార్జ్ ఇన్స్టిట్యూట్ ఓ అధ్యయనం నిర్వహించిందట. దీనిలో పలు కీలక షాకింగ్ విషయాలు వెల్లడైనట్లుగా చెప్తున్నారు. ఇందులో భాగంగా బంగాళాఖాతం నుంచి గోదావరి వైపు ఈ క్వీన్ ఆఫ్ ది ఫిష్ రావడం లేదని తేలిందంటున్నారు. ఇలా హిందూ మహాసముద్రం నుంచి వేలాది కిలోమీటర్లు ఈదుకుంటూ బంగాళాఖాతంలోకి వస్తున్న పులసలు గోదావరి వైపు చూడకుండా పశ్చిమ బెంగాల్, ఒడిశా వైపు వెళ్తున్నాయని చెప్తున్నారు. పెరుగుతున్న కాలుష్యం, గోదావరి తీరం వెంబటి నెలకొన్న పలు ఆటంకాలే దీనికి కారణమని స్పష్టం చేస్తున్నారు. మరి వచ్చే ఏడాదైనా ఈ పులస పులుసులు తినే అదృష్టం దక్కుతుందా, లేక పులస అలక కంటిన్యూ అవుతుందా? ఈ అవాంతరాలను దాటే ప్రయత్నాలు ఏమైనా జరుగుతాయా అనేది వేచి చూడాలి. ఇక గోదావరి వరద ప్రవాహం పోటెత్తి బంగాళాఖాతం వైపు పరుగులు తీసే రోజుల్లో పునరుత్పత్తి కోసం ఇలసలు గుంపులు గుంపులుగా గోదావరిలోకి వలస వస్తూ ఉంటాయి. ఇలా ఏటికి ఎదురీదుతూ వచ్చే వీటినే పులస అంటారు. సముద్ర జలాల్లో ఉన్నప్పుడు వీటిని ఇలస అని పిలుస్తారు.